హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ చూస్తున్నారా ఏంటండి, ఏదో బిజీగా చేసుకుంటున్నాను వర్క్ అనుకుంటున్నారా? ఏం లేదండి, నాన్నమ్మకైతే 11th మంత్ బట్టలు పెడుతున్నాం అనమాట. సో ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా అన్నీ రెడీ చేయాలి కదా. సో అదైతే చేస్తున్నాను అనమాట నేనే. ఎందుకంటే నేనే కొరవేశాను కాబట్టి ఇంకా నేనే అన్నీ చేసుకుంటున్నాను. మా సిస్టర్ చేస్తుంది, బట్ తను చేయకూడదని చేయలేదన్నమాట. నార్మల్గా అయితే తనే అన్నీ చేసేస్తుంది. ఫైనల్గా నేనైతే దీపం పెట్టేసి హారతి ఇచ్చేస్తాననమాట. థర్డ్ మంత్లో కూడా అలానే జరిగింది. సో అందుకనమాట ఇంకా నేనే చేసుకోవాలి కాబట్టి నాకేం తెలియదండి. అసలు గాడిదలాగా ఉన్నాను కానీ వేస్ట్ అనమాట. నేను ఇంట్లో పెద్దదాన్ని అనమాట. సో అందుకని చెప్పి మా సిస్టర్ కూడా తిడుతూ ఉంది, ఏం తెలియదు నీకు, మళ్ళీ పెళ్ళి కావాలి నీకు అనేసి అని అంటుందన్నమాట. పోతే అలానే కదండి మాట్లాడతారు ఇంట్లో. సో అలా అనమాట. మా సిస్టర్ మా మమ్మీ అయితే ప్రతి దానికి అలానే అంటారు, ఏం తెలీదు కానీ ఇంకా నీకు పెళ్ళి కావాలి అనేసి అని చెప్పి చెప్తుందనమాట. సో ఇప్పుడు కూడా చూడండి, మా సిస్టర్ని అడుగుతున్నాను ఎలా పెట్టాలి ఏమి అనేసి అని. అందులో అయితే ఫ్రూట్స్ పెట్టాలి, అందుకని చెప్పి దాన్ని అయితే కట్ చేస్తున్నాను. 2గా ఉంది కదా, 1గా డివైడ్ చేస్తున్నాను అనమాట. సో చూడండి, నేను చెప్తున్నాను చూసారా నా టాలెంట్ ఎంత టాలెంటో. నేను చేత్తోనే తీసేస్తున్నా, చేత్తోనే తీస్తే వచ్చేస్తుందండి. ఊరికే జోక్ చేస్తున్నాను వాళ్ళతో, ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి. మా తమ్ముడు మా సిస్టర్ అయితే అన్నారు, మా తమ్ముడు బిజీ అనమాట. సో ఇంకా అంతేనండి, ఇంక ఇవన్నీ పెడుతున్నాను, ఫ్రూట్స్, స్వీట్, హాట్ అవన్నీ అయితే. కళ్ళు మూసి కళ్ళు తెరిచే కొందికైతే అప్పుడే 11 మంత్స్ అయిపోయింది. నాన్నమ్మ అయితే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 1 అయితే చనిపోయారు. అప్పుడే 11 మంత్స్ అయిపోయింది. అందరికీ చెప్తూ ఉంటే అందరు షాక్ అనమాట. అప్పుడే 11 మంత్స్ అయిపోయిందా, 11 మంత్స్ అయిపోయిందా అనేసి అని చెప్పి. ఏంటోనండి, ఈరోజు ఉన్న వాళ్ళు రేపు అస్సలు లేరనమాట. ఈరోజు నైట్ పడుకుంటే రేపు మార్నింగ్ ఎవరు లేస్తారో ఎవరు లేరో కూడా తెలియట్లేదు. కాస్త జాగ్రత్తగా చూసుకోండి మీ పేరెంట్స్‌ని గానీ, రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరితో మంచిగా ఉండండి, గొడవలు పడకుండా. దయచేసి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఎందుకంటే మా ఇంట్లో మేమిద్దరిని పోగొట్టుకున్నాం. సో అది కూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గానే అనమాట. ఎందుకంటే డ్యాడీ కూడా అలానే బావున్నారు, హాస్పిటల్‌కి తీసుకెళ్ళాము అంతే. ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే ఇంటికి తీసుకొస్తే చనిపోయారు. సేమ్ నానమ్మ అయితే ఇంటి దగ్గరే కొంచెం హెల్త్ బాలేదులెండి. సో ఆమెకైతే ఏజ్ అయిపోయింది కదా. సో మనమేం చేయలేము. ఇప్పుడైతే నేనైతే మా నానమ్మతో మాట్లాడుతున్నాను. కామెడీ చేస్తాననమాట మా నాన్నమ్మతో అయితే. ఏదో ఒకటి చీటికి మాటికి గొడవ వేసుకుంటాము. ఇంకా మా సిస్టర్ అయితే ఇంకా చాలా అనమాట. నేనైనా కొంచెం తక్కువ. అందుకు మా చెల్లెలు అంటుంది, మీ నాన్నమ్మ అంటే నీకే ఇష్టం కాబట్టి నువ్వే అన్నీ చేసుకో, నాకేం అవసరం అనేసి అని చెప్తుంది. అంటే అది నార్మలే కదా, ఊరికే అలా అంటూ ఉంటారు ఇంట్లో అయితే. ఇప్పుడు కూడా అంతే, మా నాన్నమ్మతో ఏదో మాట్లాడుతున్నాను. ఏందిరా జాలీగా చేసుకుంటున్నారు అంటున్నారా? ఏడ్చి ఏడ్చి కళ్ళల్లో అయితే నీళ్ళైతే అయిపోయాయన్నమాట. మా డాడీ వచ్చి లాస్ట్ ఇయర్ మార్చ్ 25 అనమాట. సో ఇప్పుడు మనకేం జరుగుతుంది, జూలై అండి ఇది. సో ఎవ్రీడే నైట్ మాకు రొటీన్ అనమాట. 11, 12 వరకు ఏదో ఒకటి మాట్లాడుకొని ఏడ్చుకుంటూ. సో ఏడ్చి ఏడ్చి కళ్ళల్లో వాటర్ అయితే మొత్తం ఇంకిపోయాయన్నమాట. ఏడ్చొచ్చండి, ఏడిస్తే ఏమీ రాదు. సో మా బాధ మాకే తెలుస్తుంది. చూసే వాళ్ళంతా ఏమంటున్నారంటే, వీళ్ళేమి హ్యాపీగా ఉన్నారు, జాలీగా ఉన్నారు, వీళ్ళకేం బాధ, ఇంట్లో ఇద్దరు పోయినా కూడా అంత హ్యాపీగా ఉన్నారు వీళ్ళు అనేసి అని చెప్పి మాటలు అనుకుంటున్నారు. పడేది మేము కదండి, మాకు తెలుస్తుంది. కనీసం ఒక్కరు కూడా ఏంటి, ఎలా ఉన్నారు, ఎలా చేసుకుంటున్నారు, ఎలా తింటున్నారు, మీ శాలరీస్ మీకు సరిపోతున్నాయని కనీసం ఒక్కరు కూడా అడిగేది లేదనమాట. అడగనప్పుడు మళ్ళీ ఎందుకండి వాళ్ళు మమ్మల్ని జడ్జ్ చేసేది. సో సొసైటీ అయితే ఇప్పుడు అలానే ఉంది. కనీసం బయటకెళ్ళినా నేనైతే రీల్స్ చేసుకుంటాను కదా, ఇన్‌స్టాలో రీల్స్ చేస్తాను, అలానే యూట్యూబ్‌లో అయితే వీడియోస్ పోస్ట్ చేస్తాను. దానికి కూడా అంటారనమాట, ఏమేమో తెచ్చుకొని తినేస్తున్నారు, వాళ్ళకేం బానే ఉంది. అంటే తెచ్చుకొని తిన్నంత మాత్రాన ఉండేవాళ్ళు అయిపోతామా అండి? అదే బాగున్నారా, ఎలా ఉన్నారు, ఏమి అని అడిగేదానికి తెలీదు కానీ ఇలాంటి ఎక్స్ట్రాలు మాటకి మాత్రం ఫస్ట్‌గా ఉంటారనమాట. అందుకేనండి మాకైతే జనాలంటే అస్సలు ఇష్టం లేదు. అందుకే మేమే సింగిల్‌గా ఉంటామనమాట. సో ఇంకంతేనండి, చెప్తూ ఉంటే కళ్ళలో నీళ్ళొస్తున్నాయి. ఎందుకు అందరినీ ఇది చేయడం అనేసి అని చెప్పి. ఏమన్నా స్టేటస్ పెట్టినా కూడా అంతే, వామ్మో! వీళ్ళేమమ్మా ఇంత హ్యాపీగా ఉన్నారే అనేసి అని మాట్లాడతారు.
జస్ట్ మాతో ఒక 1 డే ఉండండి. అంటే 1 డే అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కాదు. 1 డే ఉండి నెక్స్ట్ డే వెళ్ళండి. మీకు తెలుస్తుంది మేము మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చేస్తాము, ఏం మాట్లాడతాము, ఎంతసేపు ఏడ్చుకుంటాము అనేసని మీకు తెలుస్తుంది. ఎవ్రీడే నైట్ ఏడ్చి అసలు మెంటల్ డిప్రెషన్‌కెళ్ళిపోతున్నామనమాట మేము. మీకేం తెలీదండి. బయటకి ఎవ్వరైనా హ్యాపీగానే కనిపిస్తారు. ఎందుకంటే చూసేవాళ్ళు నవ్వుకుంటారు కాబట్టి హ్యాపీగా ఉంటాం. ఎప్పుడు మూతి ఉమ్మని పెట్టుకొనుంటే ఎవరికీ నచ్చరు కదా! కాబట్టనమాట. ఎందుకు ఈ పిల్ల ఇవన్నీ చెప్పేస్తుందనుకోవచ్చు. ఎందుకంటే మేమెంత బాధపడుతున్నామో మాకే తెలుసండి. మీకైతే అస్సలు తెలీదు. మీకు తెలియాలి అని అంటే మాతో వచ్చి స్పెండ్ చేయండి. మీకు తెలుస్తుందనమాట. ఇక్కడ మీకు తర్వాత వీడియో వస్తుంది చూడండి. మా పండు అయితే ఇంటికి ఎవ్వరిని రానివ్వట్లేదు. వచ్చిన వాళ్ళందరిని అరుస్తూనే ఉందనమాట. నార్మల్‌గా అలా అరచదు. చూడండి మీరు కూడా.
అందరూ అయితే హారతులైతే ఇచ్చేసామనమాట ఇంటికొచ్చిన వాళ్ళందరూ. ఇంకా మా పండు కూడా హారతి ఇచ్చేస్తుంది. మీరు కూడా చూస్తున్నారు కదా! శివయ్యకి కూడా పూజలు చేసినప్పుడు అంత బాగా హారతి తీసుకోవడం కానీ, దండం పెట్టుకోవడం కానీ. ఏమోనండి ఈ మధ్య మా పండుకి కూడా భక్తి ఎక్కువైపోతుందనమాట. ఇంకా ఫైనల్‌గా అయితే ఈవినింగ్ అయిపోయింది. అలా మాట్లాడుకుంటూ ఇంకా మమ్మీ అయితే కాఫీ పెట్టుకొనొచ్చింది అందరికీ. పిల్లోళ్ళకైతే పాలు, మాకందరికీ అయితే కాఫీ అనమాట. వాడు చూడండి మీగడొచ్చిందంట. అది నాకు చూపించరా అంటే నా గ్లాస్‌లోనే ఏసేసాడు తిరిగి. నాకు మీగడంటే చాలా ఇష్టం. సో, తాగేసాననమాట. చిన్న పిల్లోడే కదా! ఏం కాదులే అని. వాళ్ళిద్దరైతే మా పిన్ని పిల్లోళ్ళనమాట. మా పండుకైతే పాలు మర్చిపోయిందంట మమ్మీ తేవడానికి. సో, అందుకనైతే అది హర్ట్ అయిపోయింది. సీరియస్‌గా పడుకొని వచ్చేవాళ్ళని, పోయేవాళ్ళని చూస్తుందనమాట బయట. ఇక్కడొచ్చి మా సిస్టర్ అనమాట. మా మామ వాళ్ళ వైఫ్. ఇక్కడొచ్చి మా అత్త వాళ్ళ కూతురు, చిన్న కూతురు. తర్వాతొచ్చి మా సిస్టరు, వదిన ఉన్నారో లేదో అండి నాకు కనిపించలేదు. ఇంకా మమ్మీ. ఈడు చూడండి మీసాలొచ్చాయంట అదైతే చూపిస్తున్నాడు. ఇంకా అక్కడ ఉన్న దువ్వెనలైతే ఎత్తుకొని దువ్వేస్తున్నారు ఈళ్ళు. ఇంకా ఫైనల్‌గా మా తమ్ముడొస్తే ఇంకా వాడితో పాటు ఫైటింగ్ ఆడుతున్నారనమాట. వాడు గేమ్ ఆడేసి కాసేపు రిలాక్స్ అయ్యాడు. ఇంకా ఫైనల్‌గా ఇంటికి పోయే టైం వచ్చేసింది వాళ్ళకి. ఇంకింతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.